Hello everyone, friends, welcome to our channel. Friends, వీడియోలో సరికి మనం Realme Buds Classic కంప్లీట్లీ మనం అన్బాక్సింగ్ చేసుకుందాం. తెలిసిన ఫ్రెండ్స్ రీసెంట్లీ Realme దీని అయితే లాంచ్ చేసింది. 400 రూపీస్ దీని ప్రైస్ అయితే పెట్టింది. సో వీడియోలో మనం దీని ఒక షార్ట్ రివ్యూ అయితే చేద్దాం. ఒక 4 to 5 hours నుంచి నేను దీని అయితే యూస్ చేస్తున్నా. సో ఎవరు కొనాలి, ఎవరు కొనకూడదు, కొంతమంది బేస్ ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది మ్యూజిక్ ఎక్కువ వోకల్స్ ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది వచ్చేసరికి గేమింగ్ లవర్స్ అయితే ఉంటారు, పబ్జీ కోసం కొనాలా అంటూ ఉంటారు. సో వీడియోలో మనం దీని అయితే అన్బాక్సింగ్ చేసుకుందాం అండ్ నా షార్ట్ రివ్యూ అయితే మీకు అయితే చెప్తాను. అండ్ ఫర్ బీయింగ్ ఎ డిఫరెంట్ నేను దీన్ని కూడా కంపారిజన్ చేస్తాను. Realme Buds 2 వర్సెస్ Realme Buds Classic ఈ రెండింటిని మనం కంపారిజన్ చేద్దాం. ఒకటోసారికి మీకు 400 రూపీస్ దాకా ఉంటుంది, ఒకటోసారికి 600 రూపీస్ దాకా ఉంటుంది. సో గేమింగ్ లవర్స్ ఏది కొనాలి, బేస్ లవర్స్ ఏది కొనాలి, అండ్ నార్మల్ సాంగ్స్ వింటూ ఉంటారు, నార్మల్ యూజ్ ఏది కొనాలి, ఏది వాల్యూ ఫర్ మనీ. సో ఇట్లా మీరు అడుగుతుంటే మాత్రం ఖచ్చితంగా నేను ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. కంప్లీట్ కంపారిజన్ అయితే మనం అయితే చేద్దాం. అండ్ ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం, తర్వాత మనం రెండింటిని సైడ్ బై సైడ్ కంపారిజన్ అయితే చేద్దాం. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. నేను మీకోసం ఇట్లాంటి మంచి మంచి టెక్నాలజీ వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. సో లైక్ చేయండి, వీడియోకి ఒక కింద లైక్ ఉంటుంది కదా, లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రీనా కదా, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తుంటాను, ఇంకా మోటివేట్ అయితే ఫీల్ అవుతుంటాను. అండ్ వీడియోని మాక్సిమం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి, సో దట్ మీ ఫ్రెండ్స్కి ఏమైనా డౌట్ ఉంటే ఈ రెండింటి మధ్య సో వాళ్ళైతే డిసైడ్ అవుతారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇది Realme Buds Classic అయితే. ఒకసారి మనం దీని ప్రైస్ డీటెయిల్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. గైస్, నేను ఆర్డర్ చేసిన ఒకసారికి 24కి అయితే ఆర్డర్ చేశాను ఫస్ట్ సేల్కి. అండ్ ఈరోజు చూసుకుంటే 28 అయితే అవుతుంది. మినిమం ఒక 5 days అయితే పట్టింది. ఎనీవేస్, ఇప్పుడు చూసుకుంటే 400 రూపీస్ దీనికి Realme అయితే లాంచ్ చేసింది. 400 రూపీస్కి 399కి. అండ్ డెలివరీ ఛార్జెస్ కింద వీళ్ళు చూడొచ్చు గైస్, ఇక్కడ 40 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ టోటల్ ఓవరాల్ ఛార్జెస్ వచ్చేసరికి మీకు 440 రూపీస్ అయితే పడుతుంది. సో మేబీ వీళ్ళు ఇక్కడ ఏదైతే లాస్ చేసుకుంటున్నారో 400 రూపీస్కి మనకి ఇచ్చి ఎక్స్ట్రా కావాలనే వీళ్ళు ఏమైనా 40 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారా నాకు ఐడియా లేదు. కానీ ఒకవేళ మీరు ఏమైనా ఆర్డర్ చేస్తే నాకు ఒకసారి ఖచ్చితంగా వాళ్ళు డెలివరీ ఛార్జెస్ తీసుకుంటున్నారా లేదా నాకు ఒకసారి చెప్పండి. అండ్ ఇది ఫ్రెండ్స్ మనకు బాక్స్ అయితే, బాక్స్ చూసుకుంటే మనకు కంప్లీట్ ఎల్లో కలర్లో అయితే ఇచ్చారు. Realme Buds Classic అని రాస్తుంది. అండ్ దాని కింద చూసుకుంటే ఒక మోడల్ మనకైతే ఇచ్చారు, ఎట్లా ఉంటుంది అని మనకు ఒక గ్లిమ్స్ అయితే ఇచ్చారు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూసుకుంటే Realme బ్రాండింగ్ అని మనకైతే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ వచ్చరికి మనకు కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. లైక్ 14.2 mm బ్యాస్ బూస్ట్ డ్రైవర్తో వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ నా దగ్గర Realme Buds 2 కూడా ఉంది. సో దీంట్లో వచ్చరికి మీకు 11.2 mm బ్యాస్ బూస్ట్ డ్రైవర్తో వస్తుంది. సో ఇది కొంచెం బేస్, కొంచెం డ్రైవర్ అండ్ ఇవంతా ఇంప్రూవ్ చేస్తామని వీళ్ళైతే క్లెయిమ్ అయితే చేస్తున్నారు. చూద్దాం, నేను టెస్ట్ చేసి అయితే మీకు చెప్తాను. ఇక్కడ వచ్చరికి డీపర్ అండ్ రిచర్ బేస్ అని అయితే చెప్తున్నారు. అండ్ మ్యూజిక్ అండ్ ఆడియో వీడియో కంట్రోల్ ఇవంతా ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఆన్సర్ అండ్ ఎండ్ చేయడానికి కాల్ బటన్ ఒకటైతే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. HD మైక్రోఫోన్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. బిల్ట్ ఇన్ కేబుల్ ఆర్గనైజర్ ఉంది అని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఒకసారి మనం దీన్ని అన్బాక్సింగ్ చేసుకొని అండ్ ఈ రెండింటిని మనం కంపారిజన్ అయితే చూద్దాం. సో ఇది 400 రూపీస్, లైక్ 440 రూపీస్ దీన్ని కొనొచ్చా, అండ్ ఇది వస్తే 600 రూపీస్ మీకు పడుతుంది. సో రెండింటిలో మీకు పబ్జీ కానీ మ్యూజిక్ వినడానికి కానీ మీకు ఏది బాగుంటుంది అని ఒకసారి మనం అయితే చెక్ చేద్దాం. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా వస్తున్నాం. సో సీల్స్ అయితే అండ్ ఇప్పుడే అయితే నాకు డెలివరీ అయితే అయింది. సో ఇట్లా మనం ఐ థింక్ ఇట్లా పుల్ అవుట్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ మనకు బడ్స్ అయితే, ఇక్కడ చూసుకుంటే బడ్స్ అయితే ఉంది. ఒకసారి దీన్ని మనం పుల్ చేస్తే మనకు ఇట్లా ఆర్గనైజ్ చేసి మనకైతే ఇచ్చారు. సో ఇది మనకు బడ్స్ అయితే. సో ఇక్కడ మనకు ఒకసారికి కేబుల్ ఆర్గనైజర్ అయితే ఉంటుంది. ఇది ట్యాంగిల్ అవ్వకుండా, చిక్కులు పడకుండా మనకైతే ఇదైతే ఇచ్చారు. ఒకసారి మనం బడ్స్ ఎట్లా ఉంది ఫినిష్ ఒకసారి మనం అయితే చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ బడ్స్ అయితే ఫినిష్ అయితే ఓకే, మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తారు. అండ్ చూడడానికి కొంచెం యాపిల్ లాగా మనకు డిజైన్ అయితే ఇచ్చారు. ఫైన్, మీకు డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో ఓకే, ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చిన్నగా ఉంది. సో చూడొచ్చు, చిన్నగా ఉంది ఒక బడ్ అయితే. సో బాగుంది. ఒకసారి నేను దీన్ని టెస్ట్ చేసి మీకు అయితే చెప్తాను. అండ్ ఇక్కడ ఒకసారికి కేబుల్ బ్రీడెడ్ కేబుల్ అయితే యూజ్ చేస్తారు. సో కొంచెం థిక్గా ఉంది కేబుల్, చూడొచ్చు. నేను కొంచెం గట్టిగా ప్రెషర్ ఇచ్చినా కానీ ఇది బాగానే థిక్గా ఇదైతే ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, నేను ఫోకస్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకసారికి కొంచెం లావ్ కేబుల్ అయితే యూజ్ చేస్తారు. కొంచెం ఇదైతే కొంచెం లావుగా ఉంది. సో దీంతో కంపేర్ చేసి ఇక్కడ చూడొచ్చు, ఇది కొంచెం థిన్ ఉంది. అండ్ ఇక్కడ ఈ పోర్షన్ ఎక్కడైతే ఈ మైక్ సపరేట్ అవుతుందో ఇక్కడ ఒకసారికి కొంచెం కేబుల్ కొంచెం లావుగా థిక్గా అయితే ఇచ్చారనమాట. అండ్ కొంచెం లెంత్ అయితే ఎక్కువే ఉంది. సో లెంత్ అయితే మీకు మినిమం సరిపోతుంది. ఇక్కడ ఒకసారికి స్టిక్కర్ అయితే ఇచ్చారు. అండ్ ఇది ఒకసారికి గోల్డ్ ప్లేటెడ్ అయితే కాదు, సో నార్మల్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ Realme Buds Classic అన్బాక్సింగ్ అయితే. ఒకసారి నేను దీన్ని ఒక 1 hour దాకా అయితే టెస్ట్ చేస్తాను. తర్వాత నేను ఇది కూడా నేను ఒక 1 year నుంచి టెస్ట్ చేస్తున్నా. రెండిట్లో మనం కంపేర్ చేసి ఏది కొనాలి. అండ్ నా దగ్గర Buds 2 కూడా ఉంది కదా. సో ఈ రెండిట్లో నేను ఇప్పుడు టెస్ట్ చేసి నేను మీకు అయితే కంప్లీట్ కంపారిజన్ అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అయితే మీరు చూసారు. సో మీకు Realme Buds Classicలో ఏమేమి ఉంటుంది, సో కంప్లీట్లీ మీకు ఒక చిన్న ఐడియా అయితే వచ్చింటుంది, ప్రైస్ ఏమి, కంప్లీట్ డీటెయిల్స్ అంతా. ఇప్పుడు మనం రెండింటిని కంపారిజన్ అయితే చేద్దాం.
సో ఎస్, ఈ రెండిట్లో మనం ఇప్పుడు కంపారిజన్ చేద్దాం. ఫస్ట్ మనం డిజైన్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ నాకు పర్సనల్ వచ్చేసరికి రియల్మీ బడ్స్ 2 డిజైన్ కొంచెం నాకు నచ్చింది ఫ్రెండ్స్. నాకు ఇన్ ఇయర్ టైప్ అయితే ఉంటుంది, కొంచెం కుషనింగ్ మీకు ఫీల్ అయితే ఉంటుంది అనమాట. మీకు చెవులో పెట్టుకున్నప్పుడు ఇబ్బందిగా మీకు అయితే ఉండదు. సో ఇది వచ్చేసరికి మీకు ఏదైతే క్లాసిక్ ఉందో ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్లీ ప్లాస్టిక్ అయితే ఉంటుంది. ఇది కొంచెం మీరు లాంగ్ టర్మ్ యూసేజ్ చేసినప్పుడు ఒక 4 to 5 hours అట్లా యూస్ చేసినప్పుడు మీకు మేబీ కొంతమందికి ఏమైనా ఇయర్స్లో ప్రాబ్లం అయితే అవ్వచ్చు, లైక్ పెయిన్ అవ్వచ్చు. ఇది చూసుకుంటే ఒక కుషన్ లాగా మనకైతే ఉంటుంది. సో ఇది నాకు కొంచెం డిజైన్లో కొంచెం నచ్చింది. నెక్స్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మనం అయితే మాట్లాడుకుందాం గైస్. సో తెలిసిన ఫ్రెండ్స్ 400 రూపీస్ క్లాసిక్ వస్తాకి కొంచెం ప్రైస్ కటింగ్ చేయాలంటే కష్టంగా మనకు తక్కువ ప్రైస్లో ఇవ్వాలంటే ప్రైస్ కటింగ్ అయితే చేయాలి. సో ఇక్కడ కొంచెం మనకు ప్రైస్ కటింగ్ అయితే ఫర్ షూర్ చేశారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే ఇక్కడ కేబుల్ ఇచ్చారో గైస్ 3.5 హెడ్ ఫోన్ జాక్ నుంచి అండ్ మైక్ వరకు, సో అక్కడ నుంచి కేబుల్ బాగుంది. కానీ సో మైక్ నుంచి మీకు ఏదైతే ఇయర్ బడ్స్కి వస్తుందో ఆ కేబుల్ చాలా సన్నంగా ఉంది. సో చాలా ఈజీగా కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. చాలా నాకు వీక్గా అనిపించింది కేబుల్ అయితే. సో అదొకటి నేనైతే నోటీస్ చేశాను. కాకపోతే బడ్స్ 2 ఏదైతే ఉందో గైస్ దాంట్లో ఆ ప్రాబ్లం లేదు. కంప్లీట్లీ మీకు బ్రీడెడ్ కేబుల్ లైక్ నైలాన్ ఫినిష్తో మీకు ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏదైతే సపరేట్ అవుతుందో సో ఇక్కడ నుంచి మీకు రబ్బర్ ఫినిష్ అయితే ఇచ్చారు. సో ఇది కొంచెం నాకు బిల్డ్ క్వాలిటీలో అండ్ డిజైన్లో నచ్చింది అనమాట నేనైతే చెప్పుకోవచ్చు. అండ్ బట్ స్టిల్ మీరేమైనా 400 రూపీస్ స్ట్రిక్ట్ బడ్జెట్ ఉంది, మేము కొనాలి ఏదో ఒక ఇయర్ ఫోన్స్ మాకు బ్రాండెడ్ కావాలనుకుంటే మాత్రం మీరు కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే మీ దగ్గర డబ్బులు ఉంది అంటే మాత్రం కష్టంగా బడ్స్ 2కి వెళ్ళండి. సో ఇది మీకు కొంచెం వర్త్ ఉంటుంది. అంతేకాదు ఇంకా దీన్ని చూసే డిసైడ్ అయితే అవ్వకండి. సౌండ్ క్వాలిటీ గురించి మనం నెక్స్ట్ అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ నేను రెండోసారికి ఇది రియల్మీ బడ్స్ 2 వచ్చరికి నేను ఆల్మోస్ట్ 6-7 months నుంచి యూస్ చేస్తున్నా. అండ్ ఏదైతే క్లాసిక్ ఉందో ఇది వచ్చరికి నేను మినిమం ఒక 5 hours నుంచి నేనైతే యూస్ చేస్తున్నా. సో ఇప్పుడు నేనైతే జడ్జ్ చేయగలను సో రెండిట్లో ఏది బాగుంది అని. సో ఫ్రెండ్స్ హానెస్ట్లీ చెప్పాలంటే డిఫరెంట్ రెండో వచ్చరికి. సో ఏదైతే ఈ బడ్స్ క్లాసిక్ ఉందో దీంట్లో వచ్చరికి మీకు కొంచెం లార్జ్ డ్రైవర్ అయితే ఉంటుంది, 14.2 mm డ్రైవర్ లార్జ్ డ్రైవర్ అయితే ఉంటుంది. అండ్ ఏదైతే ఇది ఉందో బడ్స్ 2 సో దీంట్లో వచ్చరికి 11.2 mm బ్యాస్ బూస్ట్ డ్రైవర్ అయితే ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ మీకు ఏదైతే 14.2 mm లార్జ్ బేస్ బూస్ట్ డ్రైవర్ ఏదైతే ఉందో అది మీకు చాలా బాగుంటుంది. ఐ మీన్ క్లాసిక్ అనేది చాలా బాగుంటుంది. సో గైస్ చూడండి, మీకు ఏమైనా చాలా క్లియర్ వాయిస్ కావాలి, ఏదైతే సింగర్ పాడుతుంటారో డిట్టో మీకు అట్లే కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అయితే దీనైతే యూస్ చేసుకోవచ్చు. ఆడియో చాలా యాంప్లిఫై అవుతుంది దీంతో కంపేర్ చేస్తే, బడ్స్ 2తో కంపేర్ చేస్తే. ఏదైతే క్లాసిక్ ఉందో చాలా బాగుంది అనమాట. ఆడియో మాత్రం చాలా సూపర్గా ఉంది. క్రిస్ప్నెస్ కావచ్చు, బేస్, వోకల్స్, ట్రబల్స్ అంతా మీడియంగా ఉంది. సో హై అండ్ మనం ఏది అయితే చెప్పలేం. సో ప్రతి ఒక్కటి సాంగ్ వాళ్ళు డైరెక్ట్ ఎట్లా చేసింటారో సో సేమ్ అదే యూనిట్లో మీకు అయితే ప్లే అవుతుంది. రియల్మీలో మీకు రియల్మీ సంథింగ్ సౌండ్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని యూస్ చేసి మీరు కొంచెం ట్యూన్స్ బేస్ ఇవంతా పెంచుకోవచ్చు. సో దాంట్లో మీకు ఖచ్చితంగా క్లాసిక్ అనేది చాలా వర్క్ అవుతుంది. ఏదైతే బడ్స్ 2 ఉందో గైస్ ఇది వచ్చరికి కొంచెం సపరేట్ అనమాట. సో ఇది వచ్చరికి మీకు బేస్ కూడా కొంచెం బాగుండాలి, వోకల్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకోవచ్చు. ఆడియో పరంగా రెండు బాగున్నాయి. కాకపోతే బేస్ కొంచెం ఆ దమ్ అనే ఫీలింగ్ కావచ్చు, కొంచెం లౌడ్నెస్ కావచ్చు, కొంచెం క్లియర్ కాకపోయినా కొంచెం వోకల్స్ ఇవంతా కొంచెం బాగుంటే సరిపోతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బడ్స్ 2. అండ్ మాకు క్లిస్టల్ క్లియర్ వాయిస్ కావాలి, ఎట్లుంటుందో సాంగ్ అట్లే రావాలి అనుకుంటే మాత్రం క్లాసిక్ మీకు సౌండ్ క్వాలిటీలో మాత్రం బాగుంది. రెండోసారికి గేమింగ్ అయితే చాలా బాగుంటాయి. సో రెండు యూస్ చేసిన పబ్జీ గేమ్ అయితే ఆడాను. సో రెండిట్లో ఒకసారికి సేమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అదే మీరు లాంగ్ టర్మ్ యూస్ చేసినప్పుడు మీ క్లాసిక్ కొంచెం చెవుల నుంచి పడిపోవడం కానీ, ఎందుకంటే ఇది చాలా ఏమంటారు కొంచెం ప్లాస్టిక్ కాబట్టి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు కుషన్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు ఫిట్ చేసుకుంటే మీకు బెడ్ పైన పడుకున్నా కానీ మీకు ఇదైతే బయటకు అయితే రాదనమాట ఈ బడ్స్ 2. సో క్లాసిక్ అనేది మీరేమైనా ఇట్లా చెల్లి ఇట్లా కదుపుతూ ఉంటే మీకు వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ బటన్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ మీకు తెలిసిన రియల్మీ బడ్స్ క్లాసిక్ ఒకసారికి మీకు సింగిల్ బటన్ అయితే ఉంటుంది. లైక్ ఒకసారి మీరు క్లిక్ చేస్తే ప్లే అవుతుంది, ఒకసారి క్లిక్ చేస్తే పాజ్ అయితే అవుతుంది. అండ్ ట్రిపుల్ ట్యాప్ మీరు చేస్తే కానీ నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తారు, ప్రీవియస్ సాంగ్ అయితే వెళ్తారు, బ్యాక్ అయితే వస్తారు. సో ఇట్లా అయితే ఉంటుంది. ట్యాప్ చేసి పెట్టుకుంటే మీకు గూగుల్ అసిస్టెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇట్లా మీకు బడ్స్ దీంట్లో అయితే ఉంటుంది క్లాసిక్లో. అదే మనం బడ్స్ 2 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి మీకు ట్రిపుల్ బటన్ రిమోట్ అయితే ఉంటుంది. మీకు ప్లస్ అండ్ మైనస్ బటన్ కూడా ఉంటుంది. దట్ ఈస్ నాట్ అవైలబుల్ క్లాసిక్లో మీకు అదే ఉండదు. ఈ బడ్స్లో ఒకసారి మీరు సాంగ్స్ ఏదైతే వాల్యూమ్ ఉంటుందో సో దాన్ని కూడా మీరు అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, సాంగ్ని ప్లే చేయొచ్చు, పాజ్ చేయొచ్చు, నెక్స్ట్ దీనికి కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీకు బడ్స్ 2లో కొంచెం ఎక్కువ కంట్రోల్ అయితే ఉంటుంది. మీరు పాకెట్లో పెట్టుకున్నా కానీ మీరు బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మీకు సాంగ్ కొంచెం ఎక్కువ వాల్యూమ్ కావాలి అనుకోండి, లేదా తగ్గియాలనుకోండి. సో అప్పుడు మీరు
మీరు ఫోన్ ఇట్లా తీసి మీరైతే చేయలేరు. సో మీకు బడ్స్లో ఒకసారికి రిమోట్ అయితే ఉంటుంది, దాన్ని యూస్ చేసి మీరైతే చేసుకోవచ్చు. అదే మీరు ఏదైతే ఈ క్లాసిక్ ఉందో దీంట్లో మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయడానికి మీకు బటన్ అయితే లేదు. మీరు మీ ఫోన్లో మాన్యువల్ ఏదైతే వాల్యూమ్ రాకర్స్ ఉంటుందో సో దాన్ని యూస్ చేసి మీరైతే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఫైనలీ ఏది బెస్ట్ అని మీరు అడుగుతుంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర బడ్జెట్ 400 రూపీస్ ఉంది అట్లా అనుకుంటే మాత్రం చాలా స్ట్రిక్ట్ బడ్జెట్లో ఉన్నారనుకుంటే మాత్రం ఖచ్చితంగా బడ్స్ క్లాసిక్ దీనికంటే ఈ బ్రాండ్లో మీకు ఏది ఇవ్వదు. సో ప్రతి ఒక్కటి చాలా ఈక్వల్ ఉంది, న్యూట్రల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, కన్సిడర్ అయితే చేయొచ్చు. లేదు నా దగ్గర ఒక 600 రూపీస్ దాకా ఉంది, అంతవరకు నేను పెట్టగలను, ఐ క్యాన్ అఫోర్డ్ అనుకుంటే మాత్రం మీకు కొంచెం బేస్ అనేది ఎక్కువ అవుతుంది, కొంచెం సాంగ్లో యాంప్లిఫై అయితే కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఇది కూడా మీకు క్లియర్ అయితే ఉంది. అండ్ సాంగ్స్ ఇవన్నీ అన్నిటికీ మీకు అయితే సాటిస్ఫై అయితే చేస్తుంది అనమాట. గేమింగ్కి, సాంగ్స్ వినాలన్నా, మ్యూజిక్ లవర్కి, బేస్ లవర్కి ప్రతి ఒక్కటి ఇదైతే సెట్ అవుతుంది. ఇది ఒకసారికి బడ్జెట్లో ఓకే, ఇది ఒకసారికి కొంచెం ఎక్కువైనా కాస్ట్ అయినా కానీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఓకే. అండ్ బడ్స్ క్లాసిక్లో కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి. ఒకటోసారికి వాల్యూమ్ బటన్ మీకు అయితే చెప్పాను. సో రిమోట్ సింగిల్ రిమోట్తో వస్తుంది, అదొకటి మీకు ప్రాబ్లం. సౌండ్ మీరు అప్ అండ్ డౌన్ అయితే చేసుకోలేరు. అదే నెక్స్ట్ ఇంకొక కాన్ వచ్చేసరికి బడ్స్ క్లాసిక్లో మీకు మ్యాగ్నెటిక్ అయితే ఉండదు. సో లైక్ మీరు ఇట్లా మెడలో వేసుకుంటారు, సో ఇట్లా వేసుకున్నప్పుడు రెండు ఇట్లా అటాచ్ చేసి పెట్టేసి బడ్స్తోని ఒక్క చోట్లో ఉంటుంది. అదే క్లాసిక్ అనుకోండి, దాంట్లో మ్యాగ్నెట్ అయితే లేదు, రెండు టిప్కి సో మీకు కొంచెం ఇట్లా ఏలాడుతూ ఉంటుంది. సో అది కొంచెం వియర్డ్గా మీకు అయితే అనిపించచ్చు. సో కొంచెం ప్రైస్ కటింగ్ కోసం కొన్ని అయితే తగ్గించారు. ఓన్లీ డ్రైవర్ ఒకటి ఇంప్రూవ్ చేస్తారు, మిగతా అంతా కొంచెం కేబుల్లో చూసుకున్న, సౌండ్ క్వాలిటీలో చూసుకున్న కొంచెం అయితే తగ్గించారు. ఇంకా మీ దగ్గర బడ్జెట్ ఉంది అనుకుంటే మాత్రం ఫస్ట్ ఐ సజెస్ట్ ఫర్ బడ్స్ 2కి వెళ్ళండి. దానికంటే తక్కువ నాకు 400 రూపీసే ఉంది, ఆ లోపల నాకు ఒకటి కావాలనుకుంటే మాత్రం క్లాసిక్ మీకు బెటర్. సో ఇది గైస్ కంప్లీట్లీ కంపారిజన్ అయితే బడ్స్ క్లాసిక్ అండ్ బడ్స్ 2ది అండ్ అన్బాక్సింగ్ అయితే చూసారు. నా ఒపీనియన్ అయితే మీరు విన్నారు. సో ఏది కొనాలని ఫిక్స్ అయితే అయ్యారు. సో హోప్ మీకు హెల్ప్ అయింది ఈ వీడియో. సో హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కింద ఒక్క సెకండ్ తీసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని అండ్ రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీకోసం ఇంకా మంచి అన్బాక్సింగ్స్, రివ్యూస్ అయితే తీసుకొస్తుంటాను జెన్యూన్ వేలో. సో ఇవంతా ఏ బ్రాండ్స్ నాకేం సెండ్ చేసింది అయితే కాదు, పర్సనల్ నేను నా పాకెట్ మనీతో కొని మీకోసం రివ్యూ చేస్తున్నా, మీకు హెల్ప్ అవ్వాలని. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ షేర్ అయితే చేయండి. హోప్ గైస్ దిస్ ఈజ్ అదిత్య సైనింగ్ ఆఫ్. ఇంకో వీడియోలో మేము కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్, లవ్ యూ ఆల్.